నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. శాంతి కేసు సోషల్ మీడియాలో ఒక 4 డేస్ 5 డేస్ హల్చల్ చేసింది. తర్వాత అసలు ఆ పేరు కానీ దానికి సంబంధించిన న్యూస్ కానీ ఎక్కడా వినటం లేదు. అసలు ఏమైంది ఆ కేసు? ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది? యాక్చువల్గా శాంతి ఏం చేసిందంటే తన అడ్వకేటే కాబట్టి నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారండి, నా గురించి మాట్లాడొద్దని వాళ్ళకి చెప్పండి అని కోర్టు నుంచి అర్జీ తెచ్చుకుంది. మన వాళ్ళకి అర్థం కాక ఆమె గురించి మాట్లాడడం మానేశారు. ఆమె పర్సనల్ లైఫ్ అంటే ఆమె భర్త గురించి, ఆమె పిల్లల గురించి, ఆమె సంసారం గురించి మనం మాట్లాడొద్దు, అంతవరకే కోర్టు చెప్పింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఆవిడ చేసిన అక్రమాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఆవిడ వల్ల ఎవరికైనా అన్యాయాలు, అక్రమాలు ఏమి చేసుంటే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు రీసెంట్ డేస్లో ఏంటంటే ఇప్పుడు ఆమె భర్త, పిల్లలు, సంసారం, విడాకుల గురించి మనం మాట్లాడడానికి లేదు. నాకు కూడా అనవసరం, అదొక రంకు భాగవతం, మనకు కూడా అనవసరమైన స్టోరీ, అవుట్ ఆఫ్ సిలబస్. సో ఇప్పుడు ఏంటంటే 2010 నుంచి 2015 వరకు పడాల రామిరెడ్డి లా కాలేజ్, ఎల్లారెడ్డి కూడా అమీర్పేట, అక్కడ ఈవిడతో పాటు చదువుకున్నటువంటి కొంతమంది విద్యార్థులు ఒక 7 మెంబర్స్ మన దగ్గరకు వచ్చి ఇది అండి జరిగింది, రీసెంట్లీ మీరు చెప్పేవన్నీ వింటున్నాము, ఇంకా ఇన్ఫర్మేషన్ మా దగ్గర బోలెడ్ ఉంది, అది మీకు చెప్పడానికి వచ్చాము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు దేవుడి సొమ్ము కాజేశారు అంటే మా ఎమోషన్స్ దెబ్బతిన్నాయి, ఇట్లాంటి వాళ్ళ వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది కదా, ఇంకెవరు ఈ పని చేయకుండా ఉండడానికి మేము చెప్పామండి. నాకు చెప్పిన ఆవిడ ఏం చెప్పిందంటే, ఒక ఆవిడ కూడా అంటే వీళ్ళందరూ కూడా అడ్వకేట్సే. ప్రజెంట్ ఇప్పుడు ఈమె బ్యాచ్లో పాస్అవుట్ అయిన వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు కూకట్పల్లి కోర్టులో 55%, 60% వరకు వాళ్ళే ఉన్నారు. ఇంకెవరికైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్లు కావాలన్నా కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా ఇస్తారు, అందరికీ చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాకపోతే మా పేర్లు వద్దండి ప్లీజ్, ఎందుకంటే ఆవిడ వెనకాల కొంచెం రాజకీయ ప్రముఖులు ఎవరెవరెవరో ఉన్నారు కదా, ఎందుకు మా గురించి, మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ఇస్తాం పలానా గురించి మేము అని చెప్పారు. వాళ్ళ ఎమోషన్స్ ఎందుకు హట్ అయ్యాయి అంటే, మేము కూడా చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి దేవుడి హుండీలో 10 పైసలు వేస్తాం. ఎందుకంటే నా కూతురు పాస్ అవుతుందనో, నా కొడుకు పాస్ అవుతాడనో, నా మొగుడు తాగుడు మానేస్తాడనో, నా సంసారం బాగుంటుందనో, లేకపోతే మా అత్త మోకాల నొప్పులు నయమవుతాయనో, లేకపోతే మా తాత షుగర్ బీపీ తగ్గుద్దనో, మా నానమ్మకి క్యాన్సర్ తగ్గుద్దనో, ఏదో ఒకటి ఉంటుంది మొక్కులు. ఇన్ని మొక్కులు ఉంటాయి, ప్రతి మనిషికి ఏవో ఉంటాయి. విదేశాలకి నా పిల్లలు వెళ్ళాలనో, ఇవన్నీ తీరాలని మేము ఏం చేస్తామంటే ప్రదక్షిణలు చేసి, హోమాలు నామాలు చేసి, తీరాలి దేవుడికి మా వంత చేరాలని చెప్పి ఇంత రూపాయలు వేస్తాం. ఇది ఆ డబ్బులు దేవుడికి చేరకుండా మా మొక్కుల్ని ఈవిడెవరో వీళ్ళు అక్రమంగా తింటున్నారని తెలిస్తే మా ఎమోషన్స్ బస్ట్ అయ్యాయి అని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని శాంతి ఖండించినా హ్యాపీగా ఖండించుకోవచ్చు, మన దగ్గర అన్ని ప్రూఫ్స్తో ఉన్నాయి. విషయం ఏంటి, 2010 నుంచి 2015 వరకు వీళ్ళ బ్యాచ్, అప్పుడు ఈమె అమీర్పేట హాస్టల్లో ఉండింది. తర్వాత చాలామంది సీనియర్స్తో ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ఫోన్లు మార్చేది. ఫస్ట్ అంట 1100 ఫోన్ ఒకటితో వచ్చింది. తర్వాత మోటోరోలా ఫ్లిప్ ఫోన్ కొనింది, ఇట్లా ఫ్లిప్ అంట. అప్పట్లో అది దీనికంటే కొంచెం గొప్ప, మేబీ 4000 ఎక్కువ, 5000 ఎక్కువ ఎంతో. ఆ తర్వాత ఒక డబ్బా ఫోను ఇంతే ఉంటుంది అనమాట, దాన్ని ఇలా తీయొచ్చు, అద్దంలాగా ఉంటుంది, మళ్ళీ ఇలా ముయ్యొచ్చు, కొంచెం పైన ముత్యాలు ఉంటాయి, దానికి ఏదో ట్యాగ్ ఉంటుంది కీచెన్ లాగా, అలాంటి ఒక ఫోన్ కొనిందంట. అందరికీ చూపించారు. శాంతికి ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఏదైనా ఉంటే అందరు చూడాలి అలా. ఆ తర్వాత అప్పటి వరకు జనరల్గా ఫేస్ వాష్ అంటే సబ్బుతో మొహం కడుక్కొని ఏదో పూసుకొని వెళ్ళే ఆవిడ స్కిన్ కేర్ రొటీన్ కొనుక్కుందంట. ఇట్లా ఒక బాక్స్ ఏంటంటే స్కిన్ కేర్ రొటీన్, ఫస్ట్ ఫేస్ వాష్, ఆ తర్వాత అప్పుడప్పుడు స్క్రబ్ వీక్లీ వన్స్, తర్వాత వెంటనే టోనర్ పూసుకోవాలి, టోనర్ తర్వాత సిరం వాడాలి, సిరంలో కూడా డే ఒకటి నైట్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ తర్వాత డే క్రీమ్ ఉంటుంది, నైట్ క్రీమ్ ఉంటుంది, తర్వాత వీలైతే మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు, నెక్స్ట్ పగలైతే సన్ స్క్రీన్, నైట్ అయితే మాయిశ్చరైజర్ పూసుకొని పడుకోవాలి అని వీళ్ళకు కూడా నేర్పేదంట. అరే భలే శాంతి, నీకు ఎన్ని విషయాలు తెలుసో అని వీళ్ళు కూడా ఆశ్చర్యంగా చూసారు. అది ఎంత అంటే దాని వెనకాల ఎంఆర్పీలు కొంచెం భయంకరంగా ఉండే, అంటే వీళ్ళ స్తోమతకు మించి ఉండేవి. ఓకే, వాళ్ళ అమ్మో అంతా మేము కొనలేనులే, మేము మెయింటైన్ చేయలేనులే అనేవాళ్ళు. కానీ ఈవిడ వాడేది, ఎక్కడి నుంచి వచ్చేది, ఏం వాడేది, ఎలా కొనేది అనేది తెలియదు. ఈవిడకి చాలామంది వ్యవహారాలు ఉండేవి. 2-3 ఫోన్లు మెయింటైన్ చేసేది. తర్వాత అథెంటిక్గా ఇప్పుడు పేరుతో పాటు వెళ్తున్న సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఆయన పేరు సంతోష్, ఇతను చేత ఈవిడ కొంచెం ఎఫ్ఐఆర్ నడిపితే అతను ఏం చేశాడు, ఏం ఏరియా,
జగద్గిరి గుట్ట నుంచి లోపలికి వెళ్ళాలంట, ఉషాముల్లపూడి అంటే మేబీ గాజుల రామారం ఆ బార్డర్స్ అనుకుందాం. అక్కడ ఒక 1 BHK తీసుకున్నాడు, ఈవిని అక్కడ పెట్టాడు. ఎందుకు అంటే రీజన్, ఈమె నాకు హాస్టల్ సరిపోవట్లేదు అని చెప్పింది ఆయనకి. వచ్చినప్పుడు ఉన్న ఇంత పెట్టా కాస్త ఇప్పుడు ఇంత అయింది. వాళ్ళ హాస్టల్లో ఆల్రెడీ రూమ్లో 4 ఉంటే మనిషికో ర్యాకో ఏదో పెడతారు వాళ్ళ సరంజామా పెట్టుకోవడానికి. ఇవిడ నిండిపోతున్నాయి అంటే పట్టట్లా అక్కడ. ఆ స్పేస్ అనేది కంజెస్టెడ్ అయిపోయింది తన సామాన్లకి. సో తను ఏం చేద్దామని నన్ను అడిగితే ఉచిత సలహా ఇచ్చి ఒక సింగిల్ బెడ్రూమ్ తీస్తాను అందులో ఉండు అని పెట్టాడు. ఈవిడ అక్కడికి వెళ్ళింది. సింగిల్ బెడ్రూమ్లో ఉంది, అన్ని మంచి టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఓవెన్, పెద్ద టీవీ. అప్పట్లో ఎల్ఈడీలు ఇంకా మంచి మంచి వస్తే ఆండ్రాయిడ్ టీవీలు వచ్చే కొత్త శకం అది. ఆ టైంలో మంచి టీవీ అండ్ డ్రెస్సింగ్ టేబుల్, చాలా మేకప్ సామాన్లు, ఇంకా ఏవేవో కావాల్సినవన్నీ కొనుక్కుంది. ఒక సింగిల్ లేడీకి ఎంతైతే అవసరమో లగ్జరిటీస్ అన్నీ ఉన్నాయి దాంట్లో, విత్ వాషింగ్ మిషన్ అన్నీ కలిపి. శాంతికి మళ్ళీ ఒక ఆలోచన, అందరికి చూపించుకోవాలి కదా మరి వీళ్ళ ఫ్రెండ్స్కి. పిలిచింది ఒకసారి, అందరు రండి 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 అని. వీళ్ళు కూడా వెళ్ళారు, ఏంటో ఈ సంగతి చూద్దామని. వాళ్ళందరూ ఆశ్చర్యం అంట, భలే ఉంది, అన్నీ భలే కొనుక్కున్నావు నువ్వు, ఎంత బాగా కొనుక్కున్నావు ఏంటంటే. వాళ్ళ సంతోష్ అనే ఆయనతో రిలేషన్లో ఉండి ఇవన్నీ చేయించుకుంది ఆవిడ. ఇక్కడికి వచ్చాక శాంతికి ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటది, ఈవిడ ఇప్పుడు సంతోష్ రెడ్డితో మాత్రమే ఉండాల్సి వచ్చింది. హాస్టల్లో ఉంటే 10 మంది సంతోష్లు, ఇక్కడ ఉంటే ఒకటే సంతోషం, చచ్చినట్టు ఇక్కడే ఉండాలి. అబ్బా ఆ కంజెస్ట్మెంట్ కొన్నాళ్ళు మెసలు లేకపోయింది. బయటికి రావడం పోవడం, బయటికి వెళ్ళడం రావడం పోవడం. ఇతనితో ఎందుకు అస్తమానం బయటికి వెళ్తున్నావు, ఎందుకు అస్తమానం వస్తున్నావు, ఏంటిది అంటే కటిఫ్ అయిపోయింది. అతనితో బ్రేకప్ అయిపోయింది. ఆయన మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడు, చాలా ఖర్చు పెట్టాను ఆవిడకి, నా దగ్గర నుంచి చాలా దోచుకుంది. ఇక్కడ నాకు ఒక చిన్న కామెడీ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఏంటంటే సినిమాల్లో మనం చూస్తాం కదా, చిన్నిళ్ళు అని. అంటే వాళ్ళు ఉండే ఇల్లు మినిమం 2 BHK ఉంటుంది, చిన్నిళ్ళు అంటే 1 BHK ఉంటుందేమో అని చిన్నిళ్ళు తీసాను కదా. సో చిన్నిళ్ళు అంటే ఇదా నాకు ఇప్పుడు తెలిసింది. తర్వాత విషయం వీళ్ళకి అన్నీ చెప్పుకుంటూ వచ్చింది. అండ్ తర్వాత మదన్ ఆయనతో పెళ్లి చేసుకుంది. సడన్గా మదన్ లైమ్ లైట్లోకి వచ్చాడు. ఆయనతో ఎవరం ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ పెళ్లి చేసేసుకుంది. ఇతనికి హ్యాండ్ ఇచ్చింది. ఇతను వీళ్ళ దగ్గరకు వచ్చి నన్ను మోసం చేసింది, చాలా ఖర్చు పెట్టాను చెప్పాడు. ఈతలాగే ఇంకా చాలామంది సంతోషులు వీళ్ళకి చెప్పుకున్నారు, పంచుకున్నారు. అండ్ ఈ మదన్ ఏంటంటే, ఈ మదన్కి ఈవిడ వ్యవహారాలన్నీ తెలుసు, ఈవిడ ఎంతమందితో తిరిగింది తెలుసు, ఎవరెవరితో ఏమేం చేసింది అన్నీ తెలుసు ఆయనకి. అయినా సరే పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి నాకు ట్విన్స్ పుట్టారు అని వీళ్ళకి చెప్పింది. ఓకే, నాకు చెప్పిన ఆవిడకి ఆల్రెడీ అప్పటికి మ్యారేజ్ అయ్యే లాగు చదివింది. ఈవిడకి తర్వాత అప్పుడు అయింది ఈ చదువు తర్వాత. నెక్స్ట్ ఇంకొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిన వ్యవహారాలు కూడా, అవును మమ్మల్ని కూడా ఇలా చేసింది, అలా చేసింది, ఇలా చేసింది. ఇప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే, అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈమె ఎలా వెళ్ళింది, ఎలా రాసింది పరీక్షలు, ఎందుకు మీకు అంత డౌట్, ఏ శాంతికి ఇంత తెలివి ఉంది ఆవిడ కనీసం ఎగ్జామ్ పాస్ అవ్వదా అని అడిగా. లేదండి, లా కాలేజ్లో కూడా లెగిన్స్ వేసేది, గో కలర్స్లో లెగిన్స్ కొని కొంచెం స్టిఫ్గా గట్టిగా ఉంటాయన్నమాట లెగిన్స్. అవి రోజుకొక కలర్ ఇక్కడ దాకా వేస్తే ఆ లెగ్గిన్ ఇలా జరిపితే ఇక్కడ ఆన్సర్స్ రాసుకునేది. అండ్ చున్నీకి రాసుకునేది, కొసలు ఉంటాయి కదా, కొసలకి రాసుకునేది అనమాట, చిట్టీలు పెట్టుకొచ్చేది. వాళ్ళ కళ్ళ ముందే ఆవిడ చేసింది, రాసేది. వీళ్ళు చూసి ఇక పోన్లే పాపము, అంటే రిజర్వేషన్ కోటాలో వచ్చిన ఆవిడ కదా, మరీ అంత చదవలేదు. ఆ రిజర్వేషన్ కోటాలో వచ్చిన ఆవిడకి వచ్చేది ఇప్పుడు తులం మార్కులకి, పావు తులం మార్కులు వచ్చినా వాళ్ళు పాస్ అవుతారు. ఆ పావు తులం మార్కులు కూడా ఈవిడ ఇలా రాసింది ఎగ్జామ్స్. మరి అవే అలా రాసిన ఆవిడ ఇంత ఈజీ సబ్జెక్టే అట్లా రాసింది మా కళ్ళ ముందు. అంత టఫ్ ఎగ్జామ్స్ రాసి అందులో ఉద్యోగం ఎలా పొందింది అనేది మాకు షాక్ అండి అనింది. ఇంకొక ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మన దగ్గర అందరూ వాంగ్మూలాలు విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు వస్తే కనుక మనం పెట్టడానికి ఎప్పుడైనా రెడీ. ఇంకొక ఆయన చెప్పిన విషయం, మదన్కి ఈవిడకి ఆల్రెడీ ఉన్నది అండర్స్టాండింగ్ ద్వారా వీళ్ళు వేరే కొత్త అమ్మాయిలని అధికారులకు సప్లై చేసేవాళ్ళు. ఏది, సార్లు ఢిల్లీ వెళ్ళొస్తారు, కూడా వెళ్ళి 2 రోజులు ఉండి రావాలి, అంతే, మీకు ఇంత వస్తుంది, పంపినందుకు వీళ్ళకింత. ఇలాంటివి చేసి ఎదిగారు. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఇక ఈవి నడ్డు పెట్టుకొని ఆ సుభాష్ రెడ్డి జరిగిన స్టోరీ అంతా మనకు అది తెలుసు యాజ్ యూజువల్. ఇప్పుడు మనం మాట్లాడింది కూడా అక్రమాల గురించి, ఈవిడ బాధితుల గురించే. ఈవిడ మదన్తో ఉన్న పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడలేదు, మనకు అనవసరం కూడా. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా బోలెడు ఉన్నాయండి వీళ్ళవి, మీకు మళ్ళీ ఈసారి కలిసి చెప్తాము, ఫోన్లో కుదరదని చెప్పేసి ఇంకొంతమంది చెప్పారు.
కొంతమంది ఫోన్లలో, కొంతమంది కలిసి చెప్పారు. కొంతమంది మనం కూకట్పల్లి కోర్టుకి వెళ్ళి కనుక్కున్న వాళ్ళు 2-3 అలా చెప్పారు. ఇంకొంతమంది ఫోన్లో మాట్లాడిన వాళ్ళు మా దగ్గర ఇంకా ఎవిడెన్స్లు ఉన్నాయి, మేము కలిసి మాట్లాడతామని కూడా చెప్పారు. ఇది ఓవరాల్గా జరిగింది.